మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో పరిస్థితులు ఏమంతా బాగోలేవని యావత్ ప్రపంచానికి తెలుసు. దేశంలోని 60% కంటే ఎక్కువ మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువే బతుకు పండిని లాగిస్తున్నారు. అయితే చైనా సరిహద్దున ఉన్న పాకిస్తాన్ గ్రామాల ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారు. ఇదే అదునుగా చైనాకు చెందిన పురుషులు పెళ్లి పేరుతో ఇక్కడికి వచ్చి పేద బాలికలను కొనుగోలు చేసి తమ వెంట తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో రహస్యంగా బ్రైడ్ సేల్ మార్కెట్ కొనసాగుతోంది. చైనీస్ వరుడికి కేవలం $700కే తమ పిల్లలను విక్రయించి తల్లిదండ్రులు తమ భారాన్ని తొలగించుకుంటున్నారు. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయినా ఇండియాపై కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్పై వంటికాలుపై లేస్తోంది. తమ దేశంలో పరిస్థితులు చక్కబెట్టుకోకుండా ఇతరుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్యగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తన దేశంలో పరిస్థితులు సక్రమంగా లేవు. షరీఫ్ ప్రభుత్వం తమ దేశంలోని ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేకపోతోంది. ప్రజలకు వంటిపూట తిండి సమకూర్చలేకపోతోంది. ప్రజలకు సరైన ఉపాధి లేదు. దేశంలో పరిశ్రమలు లేవు. పాకిస్తాన్ను నమ్మి ఇతర దేశాలు పాక్లో పెట్టుబడులు పెట్టడానికి ముఖం చాటేస్తాయి. దీనికి కారణం పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషించినందుకు ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఇక పాక్లో తాజా పరిస్థితి ఏమంటే పాకిస్తాన్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు ముక్కుపచ్చరారని తమ పిల్లలను చైనా పౌరులకు పప్పు బెల్లాలకు అమ్ముకుంటున్నారని పాక్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కేవలం $700లకు విక్రయించుకుని తల్లిదండ్రులు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే డబ్బుకు ఆశపడో లేక పేదరికంతోనో పిల్లలను పోషించలేకనో చైనీస్ వార్లకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇక పాకిస్తాన్లో జరుగుతున్న ఈ రహస్య వధువు లేదా బ్రైడ్ మార్కెట్ ఎక్కడుందంటే పాక్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం పాక్ చైనా సరిహద్దు గ్రామాల్లో వధువు విక్రయాల జోరు ఊపందుకుందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన బ్రోకర్లు తరచూ మారుమూల గ్రామాల్లో సంచరిస్తూ పేద బాలికల తల్లిదండ్రులను వలవేస్తూ ఉంటారు. బాలికలు వయసును బట్టి అందాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. సాధారణంగా అండరేజ్ బాలికల ధర $700 నుంచి $3,200 వరకు పలుకుతోందట. పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం 2 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంటుందని మీడియాలో వార్తలొచ్చాయి. ఇక బాలికల ధర విషయానికొస్తే బాలిక వయసు, చూడడానికి శారీరకంగా ఆకర్షణీయంగా ఉండడంతో పాటు చూడ్డానికి అందంగా ఉండే ఆడపిల్లల ధరలు సాధారణంగా ఎక్కువ ధర పలుకుతాయని మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి. ఇక పేద కుటుంబాల బాలికల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి చైనాకు చెందిన సంపన్నులకు పెళ్లి పేరు తంతుతో ఈ బాలికలను విక్రయిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చైనీస్కు పాక్ బాలికలను అక్రమంగా అమ్మడాన్ని పాక్ మానవ హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది మానవ అక్రమ రవాణా కిందకు వస్తుందని, బాలికలను బలవంతంగా చైనా పౌరులకు విక్రయిస్తున్నారని, పెళ్లి తంతు తర్వాత చైనీస్ కుటుంబాల్లో పాక్ బాలికలను సెక్స్ స్లేవ్స్ గా వాడుకుంటున్నారని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఒక్కసారి చైనీస్ వరుడి చేతిలో చిక్కారంటే ఆ బాలిక జీవితాంతం బానిసగా బతకాల్సిందేనని అంటున్నారు పాక్ మానవ హక్కుల సంఘాలు. ఇక ఏ తల్లికైనా తండ్రికైనా తన రక్తం పంచుకు పుట్టిన పిల్లలను అమ్ముకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని చెబుతున్నారు మానవ హక్కుల సంఘాలు. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్లోని పెద్ద నగరాల్లోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తేలికగా ఊహించుకోగలం. ఇక పేదరికాన్ని తట్టుకోలేక పిల్లలు పెళ్లిళ్లు చేయలేక చైనాకు చెందిన సంపన్నులకు కేవలం $700లకు తమ పిల్లలను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అయింది. వైఫ్ ఫర్
1.5 lakh అండ్ పేరెంట్స్ ఫర్ ఫ్రీ అంటూ పెట్టిన పోస్టు పెనుదుమారం రేపింది. అయితే ఈ దారుణమైన పోస్ట్ ఇక్కడి పేద ప్రజలను ఉద్దేశించి వెటకారంగా చేసింది. వాస్తవానికి చూస్తే చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజల బతుకులు, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదరికం నుంచి తప్పించుకోవడానికి వేరే గత్యంతరం లేక పెళ్లి ముసుగులో చైనీస్ పౌరులకు తమ అండరేజ్ పిల్లలను విక్రయించుకోవాల్సి వస్తోంది. అయితే బాలికల తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వడమే కాకుండా బాలికతో పాటు తోడబుట్టిన వారిని కూడా బాలిక వెంట పంపిస్తూ ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలను బతికించుకోలేక తమ బాలిక సోదరి లేదా సోదరుణ్ణి నవవధువు వెంట చైనాకు పంపుతుంటారు. ఇది మానవ అక్రమ రవాణా అని చెబుతుంటాయి పాకిస్తాన్ మానవ హక్కుల సంఘాలు. ఇక ఇటీవల దీనిపై దర్యాప్తు జరిగింది. దర్యాప్తులో తేలిన అంశాల విషయానికొస్తే మెజారిటీ బాధితుల వయసు విషయానికొస్తే 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉంటాయని, వారంతా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారని తేలింది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉందో ఈ ఉదంతం అద్దం పడుతోందని చెబుతున్నారు. 2019లో జరిగిన ఇలాంటి విచారణలోనే సుమారు 629 కేసులు బయటపడ్డాయి. పాకిస్తాన్ పౌరులైన ఈ బాలికలను చైనాకు పెళ్లి ముసుగులో అక్రమ రవాణా చేశారని తేలింది. ఇక ఇక్కడి నుంచి వెళ్లిన బాలికల పరిస్థితి అక్కడ ఏమంత మెరుగ్గా లేదు. వారిని అక్కడ కూలి పనికి పంపించడమో లేదా సెక్స్ ట్రేడ్లో దించడమో జరుగుతోందని, లేదా ఇతరులకు విక్రయించడమో జరుగుతోందని తేలింది. ఈ బ్రైడ్ మార్కెట్ అంటే వధువు మార్కెట్ ఎలా జరుగుతోందంటే, పాక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చైనీస్ పాకిస్తాన్ బ్రోకర్లు మారుమూల ప్రాంతాల్లో ఆర్థికంగా సుమారైన కుటుంబాలకు చెందిన బాలికలకు కొంత మొత్తం చెల్లించి కొనుగోలు చేస్తారు. వారికి నకిలీ వీసాలు, పాస్పోర్ట్లు తయారు చేయించి నేరుగా చైనాకు పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో వారిని ఇతర దేశాలకు లేదా అజర్బైజాన్కు తరలిస్తారని చెబుతున్నారు. ఇక చైనా నుంచి వస్తున్న వరుడు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని వెళుతున్నాడా, లేక చైనాకు తీసుకువెళ్లి కొన్ని రోజులు సంసారం చేసుకున్న తర్వాత వదిలించుకుంటున్నాడా తెలియడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి ఇక్కడి బాలికల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు మరో కారణం, చైనాలో గతంలో వన్ చైల్డ్ పాలసీ కఠినంగా అమలు చేశారు. దీంతో ప్రస్తుతం చైనాలో అదనంగా 35 మిలియన్ పురుషులకు యువతులు దొరకడం లేదు. కాబట్టి వీరు ఇలా పొరుగున ఉన్న పాకిస్తాన్పై పడుతున్నారనే వాదన కూడా ఉంది. మరి బాలికల అక్రమ రవాణాను ఆపాల్సింది మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వమే కదా. పాకిస్తాన్ ప్రభుత్వం చైనాపై ఆర్థికంగా ఆధారపడింది. పూట గడవాలంటే చైనా నుంచి అప్పు తెచ్చుకోందే గడవదు. ఇప్పటికైనా చైనాకు బిలియన్ల కొద్దీ డాలర్లు బకాయి పడింది పాకిస్తాన్. ఇక పాకిస్తాన్లో చైనా వ్యూహాత్మకంగా బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఎప్పుడో ఒకప్పుడు పాకిస్తాన్లోని విలువైన భూభాగాలను చైనా ఆక్రమించుకోవడం కూడా ఖాయమన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక పాకిస్తాన్ వ్యవహారం చైనాకు మింగుడు పడ్డం లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో చైనా ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టినా టెర్రరిజం కారణం ఒక్క అడుగు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టులో పనిచేసే చైనా కార్మికులు దారుణంగా చంపుతున్నారు. పాకిస్తాన్లో పనిచేయాలంటే చైనీయులు హడలిపోతున్నారు. మరోపక్క తరచూ డబ్బు కోసం చేతులు చాచడం చైనాకు నచ్చడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బ్రైడ్ మార్కెట్ను అడ్డుకట్ట వేయడం అత్యాశ అవుతుందేమో. గాడ్ ఓన్లీ సేవ్ క్రిస్టియన్ గర్ల్స్ అని సరిపెట్టుకుందామా?